In the remote hills of Rampa, Andhra Pradesh, a quiet transformation is taking root. Among these resilient tribal communities, what once was a modest backyard practice is now a bridge to sustainable livelihoods. Through the Hatching Hope, Accelerating Income Bridge to Sustainability initiative, Passing Gifts, Haifa International's Indian subsidiary, along with its local partners, is empowering families to turn backyard poultry into vibrant rural enterprises. It's been 4 years. We have seen almost 10,000 families getting benefited out of this project. Almost 1,200 cooks were being established. Women, employment, entrepreneurs were being generated out of this project. Today we have witnessed a distribution of almost 12,000 chicks for those families. Hatching Hope Accelerating Income is a project works with the tribal communities, doing backyard poultry trainings to the farmers on biosecurity measures, housing systems and ఫీడింగ్ మేనేజ్మెంట్. మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే అతి ముఖ్యమైనది ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఇవి ఓన్లీ కోళ్ళు లేదా పాలు గుడ్ల ద్వారా మాత్రం వస్తాయి. ఇవి సమకూరడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతును కూడా కోళ్ళు అభివృద్ధికి పాటుపడుతూ వాళ్ళకి ఫ్రీగా ఈ జిల్లాలో 12,000 కోడి పిల్లలు ఇస్తూ, అలాగే వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత పక్క రైతుకి పాసింగ్ గిఫ్ట్స్గా వాళ్ళకు కూడా కీ చైన్లు ఉండి చేసేటట్టు చేస్తున్నారు. ఇందులో ప్రతి బాగా ఉండే కోడి చనిపోకుండా దానికి కావలసిన ప్రాథమిక రక్షణ మరియు వాటికి కావలసిన టీకా సంరక్షణ అదన్నీ కూడా వాళ్ళ కేవ్ వర్కర్ ద్వారా నేర్పుతూ భద్రత కోడి పిల్ల నుంచి మార్కెట్కి వెళ్ళే వరకు ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటూ మార్టాలిటీ తగ్గించి వాటికి కావలసిన ఆహారం ఈజీగా దొరికే అజొల్లా లాంటిది, అలాగే మునగాకులు ఇలాంటివి ఇచ్చి ఎంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేటట్టు రైతుల్ని ప్రోత్సహిస్తారు. గతంలోనే 60 కోడి పిల్లలు తీసుకున్నామండి. కొన్ని చనిపోయినాయండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మా ఇంట్లో కొన్ని కోసుకున్నామండి, కొన్ని అమ్ముకున్నామండి. గుడ్లు కూడా పెట్టాయండి. గుడ్లు సొంతానికి ఇంటికాడ వండుకున్నామండి. మళ్ళీ 60 పిల్లలకి ఇచ్చారండి. కీపర్ వారు ఈ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మేము కొన్ని జాగ్రత్తలు నేర్చుకున్నామండి. ఈ పిల్లలు చచ్చిపోకుండా కోళ్ళు పెద్ద చేసి వీటి ద్వారా మాంసము మా ఇంట్లోకి కోసుకోవడానికి, అమ్ముకోవడానికి, అలాగే గుడ్లు కూడా ఆదాయం వస్తాయని మేము ఆశిస్తున్నామండి.